ఫ్రెండ్స్, ఇది ఒక కథ కాదు, ఇది ఒక పరీక్ష. దేవుడికి, మహర్షికి, దేవతకు ఒక చిన్న సంఘటన ఎలా పెద్ద పరిణామాలకు కారణమైందో ఈ కథలో తెలుసుకుంటాం. ఒకసారి గంగానది ఒడ్డున ఒక మహాయజ్ఞం జరుగుతోంది. చాలామంది మునులు అక్కడ చేరారు. అందరి మనసులో ఒకే ఒక సందేహం: ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించాలి? అప్పుడే నారదముని అక్కడికి వచ్చాడు. అతను ఒక ప్రశ్న వేశాడు: త్రిమూర్తుల్లో ఎవరు నిజంగా శాంతస్వరూపుడు? ఈ ప్రశ్న చిన్నదిలా అనిపిస్తుంది, కాని ఫ్రెండ్స్, ఇదే ప్రశ్న భవిష్యత్తులో పెద్ద పరిణామాలకు కారణమవుతుంది. మునులంతా కలిసి భృగు మహర్షిని పిలిచారు. నీవే వెళ్ళి పరీక్ష చేసిరా అని చెప్పారు. భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు తన సృష్టి పనిలో లీనమై ఉన్నాడు. భృగు మహర్షి వచ్చినా గమనించలేదు, ఒక్క మాట కూడా పలకలేదు. ఇది చూసిన భృగు మహర్షికి కోపం వచ్చింది. నన్ను గౌరవించలేదు, అందుకే నీకు భూమిపై ఆలయాలు ఉండవు అని శపించాడు. అక్కడినుంచి భృగు మహర్షి కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివుడు పార్వతీదేవితో ఉన్నాడు. భృగు రాకను ఇక్కడ కూడా ఎవరూ గమనించలేదు. భృగు మహర్షి ఇక్కడ కూడా తనను అవమానించారని భావించాడు. కోపంతో నిన్ను నిరాకారంగా లింగరూపంలోనే పూజిస్తారు అని శపించాడు. చివరికి భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ప్రశాంతమైన దృశ్యం. శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదాలను సేవ చేస్తోంది. భృగు మహర్షి వచ్చాడు, కాని విష్ణువు లేవలేదు. ఇది చూసిన భృగు మహర్షికి తీవ్రమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ఆలోచన లేకుండా విష్ణువు వక్షస్థలంపై తన కాలితో తన్నాడు. అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. కాని ఫ్రెండ్స్, విష్ణువు కోపం పడలేదు. చిరునవ్వుతో లేచాడు. నా వక్షస్థలం గట్టిగా ఉంది కదా, మీ మృదువైన పాదాలకు నొప్పి అయిందేమో అని చెప్పాడు. అని మాత్రమే కాదు, భృగువు పాదాలను తన ఒడిలో పెట్టుకుని మెల్లగా ఒత్తాడు. ఇది చూసినప్పుడు భృగు మహర్షికి జ్ఞానం వచ్చింది. తన అహంకారం కరిగిపోయింది. అప్పుడు అతను తల వంచి యజ్ఞఫలానికి అర్హుడు విష్ణువే అని ప్రకటించాడు. ఫ్రెండ్స్, ఇది దేవుడి గొప్పతనం. తన్నినవాడిని కూడా తల్లిలా చూసిన కరుణామూర్తి. కాని అక్కడే ఇంకో విషయం జరిగింది. లక్ష్మీదేవి మనసు చాలా గాయపడింది. నా నివాసమైన మీ హృదయాన్ని ఒకరు తన్నితే మీరు అతన్ని ఏమీ అనలేదు అని బాధపడింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇక నేను వైకుంఠంలో ఉండను అని చెప్పి అలిగి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడొక్కసారి ఆలోచించండి. దేవుడికి కోపం వస్తే ఏం జరుగుతుంది? కాని ఇక్కడ కోపం రాలేదు, కరుణ వచ్చింది, సహనం వచ్చింది. అందుకే ఈ కథ మన హృదయాలకు ఇంత దగ్గరగా ఉంటుంది. ఇది ఒక పురాణం మాత్రమే కాదు, ఇది మనకొక పాఠం. లక్ష్మీ లేకుండా వైకుంఠం శ్రీవిష్ణువుకే శూన్యంగా అనిపించింది. ఆమెను వెతుక్కుంటూ ఆయన కూడా భూలోకానికి రావలసి వచ్చింది. ఇక్కడినుంచే ఒక కొత్త అధ్యాయం మొదలైంది: శ్రీనివాస అవతారం. తదుపరి భాగంలో స్వామి అడవిలో తపస్సు ఎందుకు చేశాడు, ఆవు దూడ సేవ ఎలా జరిగింది, ఆ గాయం ఎలా వచ్చింది అన్నీ పార్ట్ 3లో మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.